బ్యాక్ టు న్యూస్. తమిళనాడులో పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదు. ఉదయం వరకు తెలుపునిచ్చిన వర్షం మళ్లీ మొదలు కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఊళ్లు పట్టణాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ఇటు త్రివిధ దళాల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పొట్లాలను హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నారు. చెన్నైలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై మా ప్రతినిధి విజయ్ స్పెషల్ రిపోర్ట్. ప్రస్తుతం మనం సిటీ ఏరియాలో ఏదైతే చెన్నై మిడిల్ ఆఫ్ ద సిటీ ఏరియాలో ఎక్కడ డ్యామేజెస్ అయితే ఎక్కువ జరిగాయో ఆ ప్రాంతానికి మనం చేపల ద్వారా నేరుగా చేరుకోబోతున్నాం. అక్కడ విహంగ వీక్షణ ద్వారా సిటీలో ఏ ప్రాంతాలు పూర్తిగా దెబ్బతున్నాయి, ఇప్పటికీ అక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన చేపల్లో ఉన్నటువంటి మానిటర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. నెల్లూరు చెన్నైకి మధ్య ఉన్నటువంటి ఈ మార్గం ఉందని ఇక్కడి నుంచి మనం తాళ నుంచి శ్రీ సిటీ అనేటువంటి హెలిప్యాడ్ నుంచి మనం బయలుదేరాం. ఇప్పుడు నేరుగా చెన్నైలో ఉన్నటువంటి సైదాపేట అనేది చాలా ఎక్కువ డ్యామేజెస్ అయినటువంటి విషయం మనకు తెలుసు. అదేవిధంగా ఈ నెల్లూరు చెన్నై మార్గం మీదకి వెళ్తున్నటువంటి ఇప్పుడు ఈ చేపర్ దీని అంటే ఏటీసీ నుంచి ఇచ్చేటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చేటువంటి ఆదేశాల వరకు ఈ చేపలకు సంబంధించినటువంటి పైలట్స్ ప్రత్యేకమైనటువంటి శిక్షణతో ఏ ప్రాంతానికి ఫస్ట్ అక్కడికి చేరుకోవాలనుకుంటారో ఆ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి మానిటరింగ్ ద్వారా నేరుగా చేరుకుంటారు. ప్రస్తుతం మనం సిటీలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా 4-5 రోజుల కిందట ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వరద నీటితో చుట్టుకుపోయాయి. అయితే 2 రోజుల నుంచి వర్షం ఆగిపోవడంతో కొద్దిమేర ఇప్పుడిప్పుడే బయటకు వస్తారు. ఇప్పుడు మనం అటువైపుగా గమనించవచ్చు. ఏదైతే ఇదంతా కూడా ఐటీ సెంటర్గా చెప్తున్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా బైపాస్ ఏరియాలో ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా బెంగళూరు టు చెన్నైకి వెళ్ళేటువంటి ఈ గంట కూడా ప్రస్తుతం క్లౌడీగా ఉంది. మేఘావృతం కావడంతో కొంత వర్షం కూడా వస్తుండడంతో ప్రస్తుతం ఇక్కడంతా కూడా మళ్ళీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుంది అనేటువంటి భయంగా ఉంది ఇక్కడ వాసుల్లో ఈ చెన్నై వాసుల్లో కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వాతావరణ శాఖ చెన్నైలో మళ్ళీ మరో 24 గంటల పాటు వర్షం కురుస్తుందనేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా సిటీ అంతా కూడా ఇవాళ కూడా మొత్తం మేఘాలన్నీ కూడా కమ్ముకున్నాయని చెప్పుకోవాలి. మళ్ళీ ఎలాంటి ఉపద్రవం వర్షం రూపంలో తమను ముంచుతుందో తమ జీవితాలను కబలిస్తుందనేటువంటి భయం చెన్నై వాసుల్లో ఇప్పటికీ వరుణ దేవుడు కలిగిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 1 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా ఎన్నో అవస్థలు పడినటువంటి లక్షలాది మంది ప్రజలు మరో 2 రోజుల్లో సాధారణ పరిస్థితులకి వస్తామేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు వర్షాలు ప్రారంభమవుతుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలవుతుందని చెప్పుకోవాలి. ఎంతో సాహసోపేతంగా ముఖ్యంగా వర్షంలో చేపర్ అనేది ట్రావెల్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం. అయినా కానీ సాయం చేయాలనేటువంటి దాతృత్వంతో కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి యాజమాన్యం, అదేవిధంగా ఈ పోర్టుకు సంబంధించినటువంటి చేపలకు సంబంధించినటువంటి పైలట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంజనీర్స్, టెక్నీషియన్ వీరందరూ కూడా వీరే నేరుగా ఇక్కడ రెస్క్యూలో పాల్గొంటే ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా సాయం చేసేటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా ఇప్పటి వరకు కనిపించిందని చెప్పుకోవాలి. నేరుగా పైలట్స్ ఏ ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాలకు రావడం, ఆ ప్రాంతాలకు వెళ్ళి వీరంతా నేరుగా విహంగ వీక్షణం ద్వారా పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ఎక్కడైతే బాధితులు వరద నీటిలో చిక్కుపోయినారో అక్కడంతా కూడా వారు ఫుడ్ ప్యాక్స్ త్రో చేయడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా మామూలు సాధారణ ప్రాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఒక చెరువుని, ఒక నదిని కలిగిస్తున్నటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఓవైపు వర్షాలు కురుస్తుండడంతో ఓవైపు భారీ వర్షాలు మళ్ళీ కురుస్తాయనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడంతా కూడా మళ్ళీ ప్రజల్లో, చెన్నై వాసుల్లో ఆందోళన నెలకొందనే చెప్పుకోవాలి. ఇప్పుడున్నటువంటి మనం ఈ చెన్నై సిటీకి పైన ఉన్నటువంటి ఒక రిజర్వాయర్కి సమీపంలో ప్రస్తుతం మనం ఉన్నామని చెప్పుకోవాలి. సిటీకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక చక్రపాకు అనేటువంటి రిజర్వాయర్ ఇది. ఈ చక్రపాకు అనేటువంటి రిజర్వాయర్ నుంచే ఒక్కసారిగా ఫ్లడ్ గేట్స్ ఎత్తేయడం వల్లే ఏదంటే ఈ అడయార్ నది సంబంధించినటువంటి వరద నీరంతా కూడా ఈ సిటీని ముంచెత్తింది. పూర్వం నది ఓవైపు, అదేవిధంగా అడయార్ రివర్ మరోవైపు, ఈ 2 రివర్లు అటువైపుగా మొదట పూర్వం నది తిరువళ్ళూరు జిల్లా నుంచి ప్రారంభమై అటు చెన్నై సిటీ మీదుగా ఇది
ట్రావెల్ చేస్తూ అటు మెరీనా బీచ్ వద్ద ఇది సముద్ర ముఖద్వారం వద్ద ఈ నది సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా దీనికి సమాంతరంగా మరోవైపుగా ఎయిర్పోర్ట్ మీదుగా అటు తాంబరం ప్రాంతాన్ని కలుపుతూ వచ్చేటువంటి అడయార్ నది చాలా ముఖ్యమైన నదిగా చెప్పుకోవచ్చు. ఈ అడయార్ నది చాలా కీలకంగా ఇది అనేక చెన్నై నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడం, అదేవిధంగా దాహార్తిని తీర్చడంతో పాటు చాలా ఉపయోగకరంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ని స్టాగ్నేట్ గా ఉంచడంలో కూడా ఈ అడయార్ నది చాలా కీలకంగా ఉండేది. కానీ ఇదే ఒకప్పుడు చెన్నై ప్రజలకు అండగా వారి దాహార్తిని తీర్చి నిన్నటువంటి ఈ అడయార్ మూడు నదులు ఇప్పుడు అదే ప్రజలకు కోల్పోలేని కష్టాలను, కోల్పోలేని కన్నీళ్ళ కడగండ్లను మిగిల్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విహంగ వీక్షణ ద్వారా మనకి ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక ఏరియాలు ఇప్పటికీ కూడా 6 రోజులు గడుస్తున్నా కూడా వరద వచ్చి 6 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అనేక ఏరియాలు దాదాపుగా 5 అడుగులు 4 అడుగుల లోతులో నీటిలో చిక్కుకున్నటువంటి ఇళ్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా వారం రోజుల నుంచి నీటిలోనే ఉండిపోవడం, ఎలా బయటకు పోలేనటువంటి పరిస్థితులు నెలకొనడంతో వీరందరూ కూడా అవస్థలు పడుతున్నటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వస్తున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ స్పాయిల్ కాకుండా నేరుగా వారికి చేరే విధంగా అందించాలనేటువంటి ఉద్దేశంతో హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో కేవలం ఈ బిల్డింగ్స్ ఎవరైతే మనుషులు నిలబడి ఉన్నారో ఈ మనుషులకి అతి తక్కువ ఎత్తులోనే మనం ఇప్పుడు హెలికాప్టర్ స్టేబుల్గా ఉందని చెప్పుకోవాలి. ఈ లో లెవెల్ హైట్ మెయింటైన్ చేస్తూ వీరందరికీ ఫుడ్ డ్యామేజ్ కాకుండా సేఫ్గా ఆ ఫుడ్ని వారికి చేరే విధంగా ఆ ప్యాకెట్స్ చినిగిపోకుండా ఉండేలా వీరంతా కూడా పైలట్స్, అదేవిధంగా టెక్నీషియన్స్ అంతా కూడా వీరే నేరుగా సహాయం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్లో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అందిస్తున్నటువంటి ఈ ఫుడ్ ప్యాకెట్స్లో ఫుడ్, అదేవిధంగా నేరుగా వారికి మంచినీళ్ళ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో సాయం కోసం వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా చాలా ఇలాంటి వందల కాలనీల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇదే విధంగా మనం ఏ విధంగా అయితే ఏరియల్ సర్వే ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మనం తెలుసుకుంటున్నాము. ఇప్పటికే 2 రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా వారు ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో డ్యామేజెస్ అయ్యాయి, ఆ డ్యామేజెస్ అయినటువంటి అన్ని ప్రాంతాలని వీరు వీక్షించడం జరిగింది. ఇప్పటికే అటు ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా దాదాపుగా 5 రోజులుగా నిలిచిపోవడం, ఎయిర్పోర్ట్లోకి రన్వే మీదకి వాటర్ వచ్చేయడం, అదేవిధంగా సెంట్రల్ రైల్వే స్టేషన్లో కూడా రైలు పట్టాల మీదకి వాటర్ వచ్చేయడం, అదేవిధంగా ఎగ్మోర్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో కూడా ఇప్పటికీ పట్టాలపై నీరు నిల్చడంతో రైళ్ల రాకపోకలు దాదాపుగా 5 రోజుల పాటు నిలిచిపోయాయనే చెప్పుకోవాలి. ఇలా వారం రోజుల నుంచి పూర్తిగా రాకపోకలు స్తంభించిపోవడంతో చెన్నై నగరం పూర్తిగా అటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా బాగా దెబ్బతినడంతో, అటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో వీరందరూ కూడా చీకటి పడితే ఎంతో బిక్కుబిక్కుమంటూ భయంతో వీరందరూ కూడా గడపాల్సినటువంటి పరిస్థితులు గత వారం రోజుల నుంచి నెలకొన్నాయని చెప్పుకోవాలి. 6 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ దాదాపుగా 70% చెన్నై నగరంలో ఆ 70%లో ఇప్పటికీ కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు అలాగే ఉండడం, అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా అడయార్, అదేవిధంగా కూర్ నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ వరద నీరంతా కూడా ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి సబ్స్టేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర పవర్ ప్లాంట్స్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్స్ అంతా కూడా ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మునిగిపోవడంతో ఇప్పటికీ వాటిని పునరుద్ధరణ చేయలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా అనేక ప్రాంతాలంతా కూడా పూర్తిగా వాటర్లో చిక్కుకోవడంతో వారందరినీ కూడా రక్షించడానికి, వారందరినీ కాపాడడానికి ప్రభుత్వంతో పాటు అటు కేంద్రంతో పాటు ఇప్పటికే ఆర్మీ బలగాలు, అదేవిధంగా నేవీ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అనేక వందల రెస్క్యూ టీంలంతా కూడా ఎంతో వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడినటువంటి పరిస్థితి. ఎవరో వర్షంలో కూడా ఇప్పుడు మనం హెలికాప్టర్ ద్వారా, ఈ చాపర్ ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి రెస్క్యూ చేస్తూ వారందరూ కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ మనం అటువైపున చూడొచ్చు. ఇప్పటికీ చాలా ప్రాంతాలంతా కూడా వరద నీటికి వచ్చి
మనం ఒక్కసారిగా ఈ ప్రాంతంలో మనం గమనించినట్లయితే ఇప్పటికీ ఇక్కడ వర్షం కురుస్తుందనే చెప్పుకోవచ్చు. హెలికాప్టర్ ద్వారా ఇప్పటి వరకు కూడా మనం ఏరియల్ సర్వే చేస్తూ ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ అన్నింటినీ కూడా మనం గమనించగలుగుతున్నాం. ప్రతి ప్రాంతాన్ని మనం క్షుణ్ణంగా ఏ ప్రాంతాలు అయితే మునిగిపోయినాయో ఇప్పటి వరకు మునిగి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటి వరకు ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్నాం. ఇదే విధంగా చెన్నై మహానగరంలో అనేక ప్రాంతాలు దాదాపుగా నీటిలో 8 అడుగులు 10 అడుగుల వరకు పూర్తిగా మునిగిపోవడంతో అనేక అవస్థలు పడ్డారు. వేల మంది అక్కడి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితులు ఇప్పటివరకు 2-3 రోజులు మనం చూసాం. ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి బయటపడుతున్నటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్డు మీద కూడా మనం విజువల్స్ లో గమనించవచ్చు. మీరందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇళ్లలో నుంచి బయటకు వస్తూ మీరందరూ దైనందిన జీవితాల్లోకి మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు వర్షపు ఛాయలు కనిపిస్తుండడంతో మళ్ళీ వీరందరిలో కూడా ఆందోళన కనిపిస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువ డ్యామేజెస్ అయినటువంటి ఆ ప్రాంతాల్లో మనం ప్రస్తుతం 5వ నంబర్ జాతీయ రహదారికి రెడ్ హిల్స్ కి సమీపంలో మనం చెన్నై అవుట్కట్స్ లో మనం ఇప్పుడంతా ఉన్నాము. మనం ఇప్పుడంతా కూడా ప్రతి ప్రాంతం అంతా కూడా దాదాపుగా వారం రోజుల నుంచి కూడా 10-8 అడుగుల మేర గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ అంతా కూడా వాటర్ వచ్చేయడంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వీరందరూ కూడా సేఫెస్ట్ ప్లేస్ లో దాదాపుగా 5 రోజుల పాటు వీరందరూ కూడా అక్కడే గడిపినటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల నుంచి కొంత వరద నీరు తగ్గడంతో ఈ ప్రాంతం మళ్ళీ వారి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. ఇది ఇప్పటి వరకు మనం విహంగ వీక్షణం ద్వారా చెన్నైలో వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మనం నేరుగా అతి తక్కువ ఎత్తు నుంచి మనం హెలికాప్టర్ ద్వారా మనం ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం వీక్షించగలిగాం. ఇదే విధంగా ఎన్టీవీ అనేక సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేస్తూ బాధితుల పక్షాన నిలబడడానికి వారికి అండగా ఉండడానికి వారు పడుతున్నటువంటి బాధలను అటు ప్రభుత్వం అదేవిధంగా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఎన్టీవీ టీం ఎప్పుడు ముందుంటుంది. చెన్నైలో వరద బాధితుల యొక్క ఎప్పుడు సపోర్ట్ గా ఉండడానికి వారికి అన్ని రకాల ప్రభుత్వం సహాయం చేయడానికి ఎప్పటికప్పుడు ఇక్కడ వరదకు సంబంధించినటువంటి అప్డేట్ ఎన్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తాజా పరిస్థితులు ఇప్పటి వరకు కెమెరామెన్ బాలుతో విజయ్ మీకు విహంగ వీక్షణం ద్వారా అందించగలిగాడు. ఇది ఇప్పుడున్నటువంటి చెన్నైలో వరద బాధితులకు సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి విహంగ వీక్షణలకు సంబంధించినటువంటి అప్డేట్. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, ఇది చెన్నై తాజా పరిస్థితికి సంబంధించి ఎన్టీవీ అందించిన స్పెషల్ ఏరియల్ రిపోర్ట్.